హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. రాష్ట్రంలో 324 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్స్. సో వివరాలు వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా డిసెంబర్ 1 నుంచి మళ్ళీ కొత్త ఏదైతే క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అవి యాడ్ అవ్వబోతున్నాయి. ఇప్పటికే పాలిటీ క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మేము డైలీ కరెంట్ అఫైర్స్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తున్నాము, డైలీ పీడిఎఫ్స్ ఇస్తున్నాము, టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. అయితే విషయానికి వస్తే రాష్ట్రంలో 324 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ రానున్నది. రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఏదైతే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో వెంటనే నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఈవోలకు దేవాదాయ శాఖ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఈవోలకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మరి త్వరలోనే రానున్నదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయేటటువంటి డిసెంబర్ 9వ తారీఖు నుంచి మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారా అన్న దానిపైన మరి చాలామంది నిరుద్యోగులు వెయ్యికలతో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 9వ తారీఖు మనకు సోనియా గాంధీ బర్త్డే దినోత్సవం ఉన్నది కాబట్టి ఆ యొక్క ఏదైతే డిసెంబర్ 9న ఆ డే కోసము ఇప్పుడు నిరుద్యోగులు వేచి చూస్తున్నారు. సో ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు ఎస్ఐపిసి అభ్యర్థులు, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా మనకు ఏదైతే లైబ్రరీకి సంబంధించిన సరే, ఆ తర్వాత జేఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మరి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారనేసి రీసెంట్గా మనకు చంగన్ దయాకర్ సార్ కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైనా సరే డిసెంబర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. సో రీసెంట్గానే మనకు శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా ఇప్పటికే ఖాళీలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నది. ఆల్రెడీ దానిపైన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చర్యలు అంటే దానిపైన నిమగ్నమై ఉన్నారు. అంటే రంగంలోకి వచ్చి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను మరింత తొందరగా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తుంది సార్. సో చూడాలి, ఏదైనా సరే నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వము మరి నోటిఫికేషన్స్ అనేది డిసెంబర్ నుంచి ఇవ్వాలనేసి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటిదంటే, చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ 17,000 వస్తాయా, 20,000 వస్తాయా అనేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా మనకైతే 17,000 వరకు ఉద్యోగాలు రావచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఈసారి ఎస్ఐ అభ్యర్థులకు జనరల్ కేటగిరీ నుంచే 35 సంవత్సరాలు ఇవ్వాలని అభ్యర్థుల నుంచి డిమాండ్. అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ 30 సంవత్సరాలు ఇవ్వాలనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరి రీసెంట్గా మనకు గ్రూప్ 1లో డిఎస్పి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో పెద్ద ఉద్యోగాల్లో కూడా 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి గ్రూప్ 2లో ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి అనేసి సో నిరుద్యోగుల నుంచి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వినబడడం జరుగుతుంది సార్. సో ఏదైనా సరే చూడాలి సార్, ప్రభుత్వం ఇలాంటి డిసిషన్ తీసుకోబోతుందన్న దానిపై కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎఫెక్ట్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతే మనకు వచ్చే ఏదైతే నోటిఫికేషన్స్ అనేది తొందరలోనే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. మరి జీపీఓ గురించి అడుగుతున్నారు. జీపీఓ సంబంధించినటువంటి అప్డేటు గురించి చూసుకున్నట్లయితే బహుశా నోటిఫికేషన్స్ ఉండకపోవచ్చు కండి. ఎందుకంటే పాత విఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళతోనే ఈ యొక్క పోస్టులతో నింపడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అనేది ఉండకపోవచ్చు. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సార్.